The H1B process keep changing, right? What is the thing Telugu professionals must understand about the system? I think you nailed it. I mean, it changes, and I always tell clients, we have a conversation today. It might be different in an hour. It might be different tomorrow, and I think people need to stay up to date. And that is where some of the WhatsApp groups are beneficial. They'll post these major updates that happen. They'll let people know of changes, because I think people who don't stay informed are the ones who have more of the issues. H1B చేంజెస్ అన్నది ప్రతిరోజు అయితే ఈ గంటలనే అయింది, స్పెషల్లీ ట్రంప్ ప్రభుత్వంలో ఇంకో నెక్స్ట్ డే కావచ్చు, మన షో మొదలుపెట్టి షో అయిపోయేలోపు ఐ ఏదో లోడ్ ఒకటి change చేంజ్ కావచ్చు. కావచ్చు. సో ఇవాళ చెప్పింది రేపు కాదు. నార్మల్గా గుడ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్కు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పెట్టుకుంటే చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ నేను ఏదైనా చెప్పినా కూడా రేపు మళ్ళీ అది కరెక్ట్ కూడా కాకపోతుండవచ్చు. మీరు చేసిన వీడియోస్ మేము అప్లోడ్ చేయడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. మనం ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడితే నెక్స్ట్ వీక్ కల్లా అది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, మెనీ తెలుగు ఫ్యామిలీస్ ఆర్ స్టక్ ఇన్ లాంగ్ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్స్, రైట్? హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ దీస్ డిలేస్ టు క్లయింట్స్ హానెస్ట్లీ వితౌట్ గివింగ్ ఫాల్స్ హోప్? I think especially the Telugu community has a lot of knowledge, from friends, from family members, and they know what the green card backlog looks like, and what the expectation is. I don't think I've had too many Telugu clients where I have to say, "Oh, it's going to take 80 years to get a green card," and they're like, "Whoa, that's news. That's brand new." Um, so it's explaining that it is. There's ways to kind of lessen the burden, and there's ways to find other avenues to get a green card, whether it's EB1 or EB5 if they qualify for those. But most Telugu that I would talk to, my clients, know about the backlog long before they've come into the U.S. తెలుగు క్లయింట్స్ చాలా ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు గ్రీన్ కార్డ్ రాదని. నేను పోయి వాళ్ళకు ఓకే నీకు 80 ఏళ్ళకు గ్రీన్ కార్డ్ 80 ఏళ్ళ దాకా రాదని చెప్పి వాళ్ళ అబ్బా ఇంత మటుకు ఇటువంటి న్యూస్ ఎప్పుడు వినలేదని నేను ఎప్పుడు వినలేదు. ఎందుకంటే ఎడ్వర్తలతో మాట్లాడినా వాళ్ళకు ఆల్రెడీ తెలుసు ఇది లాంగ్ వెయిట్ ఉంటుంది, ఇందులో రాదు మాకు. కాకపోతే EB1 EB5 ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు డిస్కస్ చేయొచ్చు, అది వాళ్ళకి తెలుసు. అది నేను పెద్ద చెప్పాల్సింది ఏం లేదు వాళ్ళకు. నేను చెప్పి వాళ్ళు పరేషాన్ వాళ్ళు ఇప్పటిదాకా వినలేదని అయితే నేను ఎంత మటుకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే. తెలుగు వాళ్ళందరికి కూడా తెలుసు ఇది వీళ్ళకు గ్రీన్ కార్డ్ ఇక రాదు, ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకైతే రాదని ఖచ్చితంగా. So they don't believe false hopes? I don't think so. I think some, when they are close, it might become current next year, and they understand the numbers, but I don't see too many that have false dreams on the green card. తప్పుడు అపోహలు తెలుగు వాళ్ళకి ఎవరికి కూడా లేవు. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు ఈ గ్రీన్ కార్డ్ రాదని. కాకపోతే ఏంటంటే డేట్ వచ్చినప్పుడు ఆ డేటు కొద్దిగా దగ్గరలో, అంటే 2015 జనవరి ఉందనుకోండి, నాది 2015 ఫిబ్రవరి ఉందనుకోండి, అమ్మ ఇక నెక్స్ట్ మంత్ వస్తుంది అనుకుంటారు. కానీ అది 6 ఏళ్ళు లాగింది, ఇంకా ఫిబ్రవరి 2015 దాకా రాలేదు అది. సో అటువంటి వాళ్ళకే తప్పితే ఇప్పుడు కొత్తగా అప్లై చేసే వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళకి రాదని తెలుసు. అంటే వేరే బెనిఫిట్ ఉందని వాళ్ళు ఆలోచిస్తారు, కానీ గ్రీన్ కార్డ్ వస్తుందని వాళ్ళు ఆలోచించలేరు. అటువంటి అపోహలకి ఎటువంటి తెలుగు వాళ్ళని కూడా నేను చూడలేదు. వెన్ వీసా డేట్ సడన్లీ మూవ్ ఫార్వర్డ్, వాట్ రష్ మిస్టేక్స్ డూ యూ సీ తెలుగు ఫ్యామిలీస్ మేక్? I think there are some who aren't preparing ahead of time. We get the visa bulletin early, but it also can change. So we've just gotten the March 2026 visa bulletin. It can be very different in April. We got the March one in mid-February, and so people should be taking the steps now, not waiting until the beginning or middle of March, because it could change without any notice and go backwards. So take the steps early, prepare early, go through, work with your attorney to make sure you're well equipped, so that way you can file properly. గ్రీన్ కార్డులు ఎంబడే మూవ్ అయినప్పుడు చేసే కరెక్షన్ తప్పులు అంటే ఏంటంటే, మాకు నార్మల్గా 15 నుంచి 20 రోజుల ముందే మాకు న్యూస్ వస్తుంది. మార్చి నెల ఏముందన్నది ఫిబ్రవరి 15-20 తారీఖు మాకు వస్తుంది. వాళ్ళకు ఆ వీసా బులెటిన్ రాగానే అప్పటి నుంచి యాక్షన్ మొదలు పెట్టాలి వాళ్ళు. అంతేగాని మళ్ళీ మార్చికి వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. అప్పుడే ఆ వీసా బులెటిన్ రాగానే అలర్ట్ అయ్యి వాళ్ళ కంపెనీ లాయర్ తోటి అని వాళ్ళ కంపెనీ తోటి పని చేసుకుంటే బెటర్. ఏ యుఎస్ లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ,
what cultural habit of Telugu clients helps them succeed in America? Oh, that's a good question. I mean, I think as I've said a lot today, the Telugu clients that I work with are just very well informed. I mean, I've got clients that I say, I think you guys know more than I do Hmm. sometimes. And so it helps them know what their options are. They know what's out there. They know the resources that are available. And they have a wide support system, which helps. Sure. తెలుగు వాళ్ళకు ఎటువంటి అసెట్ ఉంది అక్కడ అని అడిగితే స్టీవెన్ ఏం చెప్పినంటే ఈ తెలుగు వాళ్ళకి నాలెడ్జ్ బాగుంటుంది, వాళ్ళ నెట్వర్క్ బాగుంటుంది, వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఇమిగ్రేషన్ మీద ఎంప్లాయ్మెంట్ ఇమిగ్రేషన్ మీద అవగాహన వాళ్ళకు బాగా ఉన్నది. వేరే క్లయింట్స్ కన్నా తెలుగు వాళ్ళకు బాగా అవగాహన ఉంటుంది. కొందరు ఇమిగ్రేషన్ లాయర్స్ కన్నా తెలుగు క్లయింట్స్కే ఎక్కువ ఇమిగ్రేషన్ నాలెడ్జ్ ఉంది. ఓకే. Finally, if you could give just one piece of advice of Telugu families planning to come to the US, what would it be? Yeah, I think finding good information and good information avenues. In the immigration world, there's a lot of good, there's a lot of bad, and there's a lot of mediocre information. And there are plenty of avenues to get free information, but sometimes you can get bad information. I think building a network of good information to stay informed, talk to people, where do you like to get your information, because what we've talked, it's going to change a lot in between periods where you're applying things, and you need to know what those changes are. Right way to get good information? I would say our firm, right? No, I think finding trusted lawyers that are good. There are good podcasts that are out there. I work with some Indian nationals on podcasts that they try to not advise, but give information to people. And I think just staying away from the Reddit and the Twitter information. Is there no valid source of information from American administration? I don't think they give everything. When you get changes on immigration, it is very high level. It doesn't they don't talk about the impact or how it changes strategy or how it changes how we might go about a case. They will say, this is the new rule. Okay, well, what does this actually mean, and how does it impact an individual or a business is where we have to analyze those changes. A lot of confusion is there. I'm asking, what is the authentic information source? What is the source of authentic information? I mean, USCIS puts out things on their website. There are government social media accounts that put things out there. On Steven, do you trust those things? For example, in visa revocation, That's what I'm asking. the government has said the notice. Do you trust those things? They say we should trust them. Do you? I don't Are you? trust the government at all. And you're telling them to believe it? That's what I I'm think asking you can get repeatedly. information from them and then vet it, right? And then what is the truth behind what's going on? Yeah, let me explain. గవర్నమెంట్ వెబ్సైట్స్ వాళ్ళు అప్పుడప్పుడు ఇంటిమిడియేట్గా పంపిస్తారండి. వాళ్ళు డినయల్లా నువ్వు అవుట్ ఆఫ్ స్టేటస్ ఉన్నావు వెళ్ళిపోమని చెప్పంగానే నమ్మాల్సిన అవసరం లేదు. నేను అందుకే అసలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ తెలియదు. వాళ్ళు వీసా. సో అతను ఏమంటున్నాడంటే మేము ఇప్పుడు 1997 నుంచి బిజినెస్ ఉన్నాము, మేము అన్ని ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము, ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము, వీటిని మీరు చేస్తే మేము సబ్స్క్రైబ్ చేస్తాం. ఈ ఛానల్ కూడా మేము రెగ్యులర్గా వచ్చి ప్రతి వారం చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వస్తున్నాయి అంటే మా ఇన్ఫర్మేషన్ మాదే బెటర్ అంటాము. అంతే కదా. ఆల్మోస్ట్ 3 decades నుంచి ఉన్నారా మీరు? మోర్ దెన్ దట్. No, it will be 3 decades next year. Okay. Next year. So కానీ ప్రాక్టీస్ మొదలైంది, రెడ్డి న్యూమన్ బ్రౌన్ మొదలైంది 1997. Definitely clients can get better information, quality information. అవునండి. మాకు ఇప్పుడు సోర్సెస్ ఏమున్నాయంటే, ఫస్ట్ మీ హియాన ఛానల్ ప్రతి వీక్ వచ్చి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీకు. తర్వాత ఎవ్రీ సింగిల్ డే 14 years నుంచి మేము ఫ్రీ, ఎవ్రీ సింగిల్ డే 25 to 30 people ఫ్రీ ఆన్సర్ చేస్తాం మేము. ఎవరైనా రావచ్చు, మా వెబ్సైట్లోకి వస్తుంటుంది, ఫ్రీగా వచ్చి ఆన్సర్ చేసుకోవచ్చు. తర్వాత ఎవ్రీ వీక్ ఫ్రమ్ 9 years నుంచి మేము యూట్యూబ్ ట్యూస్డే లైవ్, ఎదర్ స్టీవెన్ కానివ్వండి, నేను కానివ్వండి, ఎమ్లీ కానివ్వండి, మేము లైవ్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఆ వీక్కు అప్పుడు ఏమవుతుంది అన్నది మేము కరెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇవన్నీ కాక మేము బ్లాగ్ ఉంటుంది మాకు,
మేము ప్రతి వారం కనీసం 2-3 అన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాం. కరెంట్గా ఏం ఇన్ఫర్మేషన్ అవుతుంది, వీసాస్ ఎక్కడెక్కడ క్యాన్సిల్ అవుతున్నాయి, రివోకేషన్ ఏమవుతాయి, H1B ఫీజు పెరిగిందా, $100,000 ఎవరికి అప్లికబుల్ అవుతుందా కాదా, వీసా రివోక్ అయితే ఏం చేయాలి, బయట ఉంటే ఏం చేయాలి, లోపల ఉంటే ఏం చేయాలి. ఇంకోటి ఎప్పుడు కూడా ఇక మేము ఏడాది నుంచి మొత్తుకుంటూ వచ్చినాం అందరికీ, ట్రావెల్ చేయొద్దు. ఒకసారి అయితే నేను 13 సార్లు మీరు ట్రావెల్ చేయొద్దు అంటే వాడు లెక్క పెట్టి మొత్తం 13 సార్లు, నెక్స్ట్ టైం నువ్వు 12 సార్లే అన్నావు అంటాడు. చెప్పారు చాలా కంటిన్యూస్గా చెప్తూ వచ్చాను. సో ఇప్పుడు అదే ఏమైందంటే ట్రావెల్ ఇస్ ద మెయిన్ థింగ్ ప్రాబ్లం అయింది. ఓకే.